ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వినాయక వ్రత కథ. సూత మహాముని శౌనకాది మహామునులకు విఘ్నేశ్వరోత్పత్తియు చంద్రదర్శన దోష కారణంబును తన్నివారణమును చెప్పసాగెను. పూర్వం గజరూపము గల రాక్షసుడు శివుని గూర్చి ఘోర తపము చేసెను. అతని తపస్సునకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదేని వరం కోరుకొమ్మనెను. గజాసురుడంత పరమేశ్వరుని స్తుతించి, స్వామి, నీవు ఎల్లప్పుడూ నా ఉదరమునందే నివసించియుండుమని కోరెను. భక్త సులభుండకు పరమశివుడు అతని కోరిక తీర్చుటకయ్య అతని ఉదరమున ప్రవేశించి సుఖముగా నుండెను. కైలాసమునందు పార్వతీదేవి పతి జాడ తెలియక పలు తరంగుల అన్వేషించి కొంతకాలమునకు తన పతి గజాసుర గర్భస్థుండగుడ తెలుసుకొని విష్ణుమూర్తిని స్తుతించి తన పతి వృత్తాంతమును తెలిపి, ఓ మహానుభావ, పూర్వం నా పతిని భస్మాసురుని బారి నుండి రక్షించి నా కొసంగినటులనే ఇప్పుడు కూడా ఏదేని ఉపాయంబులచే రక్షింపమని వేడుకొనెను. శ్రీహరి పార్వతి నూరడించి పంపివైచెను. పెదప శ్రీహరి బ్రహ్మాదులను పిలిపించి గజాసుర సంహారమునకై గంగిరెద్దుల మేళమే సరియగునట్టి మార్గమని నిశ్చయించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరిచే తలకొక వాయిద్యమును ధరింపజేసి తానును చిరుగంటలు సన్నాయియు దాల్చి గజాసురపురమునకేగి మనోహరముగా నాడించసాగెను. అంత గజాసురుడు అది విని వారిని పిలిపించి తన భవనమునందు ఆడించనియమించెను. బ్రహ్మాది దేవతలు వాయిద్య విశేషములను వాయింపగా జగన్నాటక సూత్రధారియగు శ్రీహరి గంగిరెద్దును చిత్ర విచిత్రముగా నాడించసాగెను. గజాసురుడు అది చూసి పరమ సంతుష్టుడై, మీకేమి కావలయనో కోరుకొనుడు ఇచ్చెదనెను. శ్రీహరి అంత ఇది పరమశివుని వాహనముగు నంది శివుని కనుగొనుటకై వచ్చింది కావున శివునసంగుమనెను. గజాసురుడా మాటలకు నివ్వెరబడి అతనిని రాక్షసాంతకుడకు శ్రీహరి అని ఎరింగి తనకు మరణమే నిశ్చయమని తలంచి తన గర్భస్థుండకు శివుని తలంచి నా శరమును త్రిలోక పూజ్యమునరించి నా చర్మమును నీవే ధరింపుమనెను. అలా ప్రార్థించి హరికి తన అంగీకారమును తెలిపెను. అంత విష్ణుమూర్తి నందిని ప్రేరేపించెను. నంది తన శృంగములచే గజాసురును చీల్చి సంహరించ మహేశ్వరుడు గజాసుర గర్భము నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించెను. విష్ణువు దుష్ట ఆత్మల గిట్టి వరములు ఇయ్యవలదు, ఇచ్చినచో పాముకు పాలు పోసినటుల జగును అని ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీడ్కొలిపి తాను వైకుంఠమున కరిగెను. అంత పరమేశ్వరుడు కూడా నందివాహనుడై త్వరితగతిని కైలాసమునకు జనెను. కైలాసమున పార్వతీదేవి దేవాదుల వలన భర్త రాకను విని సంతోషముగా అభ్యంగన స్నానమాచరించుచు నలుగు పిండితోనొక బాలుడు చేసి ప్రాణమును పోసి సింహద్వారమున కాపుంచెను.
స్నానానంతరం పార్వతీదేవి సర్వాభరణభూషితురాలై పత్యాగమనమునకై నిరీక్షించుచుండెను. అంత పరమశివుడు వచ్చి నందిని ఆరోహించి లోనికి పోబోవ సింహద్వారమునందున్న బాలకుడు అడ్డగింప రోషావేశమున ఆ బాలుని తన త్రిశూలముతో కంఠము దునిమి లోనికే తెంచెను. అంత పార్వతీదేవి భర్తనగాంచి ఎదురేగి అర్ఘ్యపాద్యాదుల పూజించెను. వారిరువురు పరమానందమున ప్రియ సంభాషణలో ముచ్చటించుచుండ ద్వారమందలే బాలుని ప్రసంగం వచ్చెను. బాలుని ప్రసంగము వచ్చెను. అంత పరమేశ్వరుడు తాను రణించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంబును ఆ బాలుని కతికించి ప్రాణంబసంగి గజానుండని నామంబసంగెను. అతనిని పుత్రప్రామంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుండు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండెను. ఇతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడనునొక మూషికమును వాహనముగా చేసుకొనియను. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జనించెను. అతడు మహాబలశాలి. అతని వాహనము నెమలి. అతడు దేవతల సేనానాయకుండై ప్రఖ్యాతిగాంచెను. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి తమకు విఘ్నములకు అధిపతిని ఎమ్మని కోరిరి. గజాననుడు తాను జ్యేష్ఠుడను కాన తనకు ఆధిపత్యం వసంగమని గజాననుడు మరుగుజ్జు అనర్హుడు అసమర్థుడుగాన ఆధిపత్యమును తనకు వసంగమని కుమారస్వామియు తండ్రిని వేడుకొనిరి. అంత పరమేశ్వరుడు కుమారులనుద్దేశించి మీలో ఎవరు ముల్లోకముల యందలి పుణ్యతీర్థముల యందు స్నానమాచరించి ముందు నన్ను చేరుదురో వారికి ఆధిపత్యమునిత్తునెను. అంత కుమారస్వామి తన నెమలి వాహనమనధిరోహించి వాయువేగమున బయలువెడలను. దానిని చూచి గజానుడు ఖిన్నవదనుండై తండ్రిని సమీపించి ప్రణమిల్లి, అయ్యా, తమరు నా అసమర్థత నిరంగియుండి కూడా ఇట్లు ఆనతీయతగున మీ పాదసేవకుడను నా జందనుగ్రహించి తగునుపాయము తెలిపి రక్షించండి అని ప్రార్థించెను. అంత మహేశ్వరుడు దయాళుడై సకృన్నారాయణేత్యుక్త్వా పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక కుమార. ఒక్కసారి నారాయణ మంత్రమును జపించిన మాత్రమున 300 కల్పంబులు పుణ్యనదులలో స్నానమాచరించిన వాడగును అని సక్రమముగా నారాయణ మంత్రమును ఉపదేశించెను. దానిని గజాననుడు అత్యంత భక్తితో జపించుచు కైలాసమునందే వసించెను. ఆ మహామంత్ర ప్రభావమున అంతకు పూర్వం గంగానదికి స్నానమాడనేగిన కుమారస్వామికి గజాననుడు నది యందు స్నానమాచరించి ఎదురుగా వచ్చుచున్నట్లు కనిపింప అతడు 3,50,00,000 నదులలోనూ కూడా ఇటులనే చూచి ఆశ్చర్యపడుచు కైలాసమునకేగి తండ్రికి నమస్కరించి అచట గజాననుడిగాంచి తన బలమును నిందించుకొని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక అటులంటిని నన్ను క్షమింపుము. ఈ ఆధిపత్యం నా అన్నగారికే ఇమ్మని ప్రార్థించను. మహేశ్వరుడు అంత భాద్రపద శుద్ధ చవితి తిథియందు గజానునకు విఘ్నాధిపత్యమును సంగెను. ఆ దినమున సర్వదేశీయులు విఘ్నేశ్వరునకు తమ శక్తి కొలది కుడుములు, అపూపములు, మున్నగు పిండి వంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు మున్నగునవి సమర్పించి పూజింప విఘ్నేశ్వరుడు సంతుష్టితో వారిని తాను ఆరగించి కొన్ని వాహనముకిచ్చి మరికొన్ని చేత ధరించి మెల్లగా సూర్యాస్తమయ సమయమునకు
కైలాసమునకేగి తల్లిదండ్రులకు ప్రాణమిల్లబోవ ఉదరము భూమి కానిన చేతులు అందవయ్యే. అంత బలవంతముగా చేతులు ఆనింప చరణము ఆకాశము చూచే. ఇట్లు దండ ప్రణామము చేయ గడుంగడు శ్రమ చెందుచుండ పరమశివుని శరమునందలి చంద్రుడు చూచి వికటముగా నవ్వెను. అంత రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గవునను సామెత విఘ్నేశ్వరుని ఉదరము పగిలి అందలి కుడుములు అచ్చట ఎల్లడల దొర్లెను. అతడు మృతురాయను. అమంగళం ప్రతిహతమగుగాక. అంత పార్వతీదేవి శోకించుచు చంద్రుని చూచి, పాపాత్మ, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించనుగాన నిన్ను చూచిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక అని శపించెను. ఆ సమయమున సప్త మహర్షులు యజ్ఞము చేయుచు తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణము చేయుచుండిరి. అగ్నిదేవుడు ఋషిపత్రులను మోహించి శాప భయమున అశక్తితో క్షీణించుచుండ నయ్యది. అగ్ని భార్యకు స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపము దక్క మిగిలిన ఋషిపత్రుల రూపములు తానే దాల్చి పతికి ప్రియము చేసెను. దానిని మహర్షులు అగ్నిదేవునితోనున్నవారు తమ భార్యలైని శంకించి వారిని పరిత్యజించిరి. పార్వతి శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుట వలననే వారికెట్టి నీలాపనిందగలిగినది. మునులు, దేవతలు, ఋషిపత్నులు ఆపదల నుండి పరమేష్టికిం తెల్ప నా తండ్రి సర్వజ్ఞుడగుటం చేసి అగ్నిహోత్రుని భార్య స్వాహాదేవియే ఋషిపత్నుల రూపములు ధరించుటను తెలిపి సప్త ఋషుల సమాధానపరచి వారితో కూడి బ్రహ్మ కైలాసమును కీర్తించెను. ఉమామహేశ్వరులను సేవించి మృతుడయ్యున్న విఘ్నేశ్వరుని బ్రతికించెను. అంత దేవాదులు పార్వతీదేవిని విచ్ఛిన్న శాపావకాశము లోకమును గల్ల కీడు వాటిల్లెను. పార్వతీదేవి నీవిచ్చిన శాపవశమున లోకముల కల్లా కీడు వాటిల్లెను. కావున దానిని ఉపసంహరింపుమని ప్రార్థించిరి. అంతా పార్వతీదేవి సంతుష్టాంతరంగయ్యి కుమార విఘ్నేశ్వరుని చేరదీసి ముద్దాడి ఏ దినమున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆనాడు చంద్రుని చూడరాదు అని శాపావకాశమును సంగెను. బ్రహ్మాదులంతా సంతసమున తమ గృహంబులకేగి భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రం చంద్రుని చూడక జాగరూకతతో సుఖంబుగా నుండిరి. ఇట్లు కొంతకాలము గడిచెను. ద్వాపరయుగమున ద్వారకావాసి శ్రీకృష్ణ పరమాత్మని నారదుడు దర్శించి స్తుతించుచు ప్రియ సంభాషణ జరుపుచు, స్వామి, సాయంత్ర సమయమాయను. ఈనాడు విఘ్నేశ్వర చతుర్థిగాన పార్వతీ శాపంబుచే చంద్రుని చూడరాదు కాన నిజ గృహమునకే గద సెలవిండన. పూర్వవృత్తాంతమంతయు విని శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రునెవ్వరూ చూడరాదని ద్వారకయందు చాటింపు వేసెను. నాటి రాత్రి క్షీరప్రియుడగుటం చేసి శ్రీకృష్ణుడు మింటికి చూడకనే గోష్ఠమునకు పోయి
పాలు పిదుకుచు పాలలో చంద్రబింబమును గాంచి ఆహా ఇక నాకెట్టి అపనిందరానున్నదో అని సంశయమందెను. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరమున శమంతకమణిని సంపాదించి ద్వారకకు శ్రీకృష్ణ దర్శనార్థమైపోవా. శ్రీకృష్ణుడు అతిథి సత్కారానంతరం ఆ మణినిమ్మని అడిగెను. అంత సత్రాజిత్తు ఇది దినమునకు 8 బారుల బంగారం ఇచ్చునట్టిది. ఏ ఆప్తునకైననో సరే ఇవ్వను అనెను. ఇవ్వను అన్నాడు. పిదప ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడా శమంతకమణిని కంఠమున ధరించి వేటకు అడవికి పోయెను. అట ఒక సింహము అతని కంఠమందలి యామణిని చూచి మాంసఖండమని భ్రమించి అతనిని చంపి ఆ మణిని కొనిపోవ దారి అందు ఒక భల్లూకమా సింహమును చంపి మణిని తీసుకుని పోయి తన కొండబిలమందు తొట్టియందు పరుండియున్న తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా నిచ్చెను. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మరణ వార్త విని శ్రీకృష్ణుడు మణినీయనందులకు తన సోదరుని చంపి మణిని అపహరించనని చాటెను. అది విని శ్రీకృష్ణుడు నాడు క్షీరమున చంద్రబింబ దర్శన దోష ఫలంబని తలంచి దానిని నివారించుకొనుటకు బంధుమిత్రాదులతో అరణ్యమున చేరి వెతకగా ఒకచోట ప్రసేనుని కళేబరమును గాంచెను. పిదప సింగపు కాలిజాడలను భల్లూక చరణ విన్యాసంబును గాంచెను. ఆ దారిని బట్టి పోను ఒక పర్వత గుహద్వారమున ప్రవేశించి పరివారము అచటయుంచి శ్రీకృష్ణుడు ఆ గృహాంతర్భాగమున చేరెను. అచట బాలిక ఉయ్యలపై కట్టబడి ఉన్న శమంతకమణిని చూచి అచట నుంచి దానిని చేతపుచ్చుకొని వచ్చుచున్నంత ఉయ్యాలలోని బాలిక రోధించసాగెను. అంతదాది వింత మనిషి అని కేకలు వేసాగను. అంత జాంబవంతుడు కోపావేశమున ప్రవేశించి శ్రీకృష్ణునిపై బడి అరచుచు నఖంబుల గృచ్చుచు క్రింద పడవైచి పడద్రోసి రాళ్ల చేత వృక్షముల చేతను ముష్టిఘాతముల చేతను ఎడతెరిపి లేని రాత్రింబవళ్ళు 28 రోజులు యుద్ధము సాగించను. జాంబవంతుడు క్షీణబలుడై భీతిల్లెను. తన బలమును హరింపజేసిన ఇతడు రావణ సంహారి శ్రీరామచంద్రునిగా భావించి అంజలి ఘటించి దేవాదిదేవ ఆర్తజన పోష భక్తజన రక్ష నిన్ను త్రేతాయుగమున రావణాది దుష్ట రాక్షస సంహారణార్థమై అవతరించి భక్తజనులను పాలించిన శ్రీరామచంద్రునిగా ఎరింగితిని. భక్తజన రక్ష నిన్ను త్రేతాయుగమున రావణాది దుష్ట రాక్షస సంహరణార్థమై అవతరించి భక్తజనులను పాలించిన శ్రీరామచంద్రునిగా ఎరింగితిని. అప్పుడు నా యందలి వాత్సల్యమున వరము కోరమని నా బుద్ధిమాంద్యముచే మీతో ద్వంద్వయుద్ధము చేయగోరుకొంటిని. కాలాంతరంబున అది జరుగునని సెలవిచ్చితిరి. అది మొదలు నీ నామస్మరణ చేయుచు అనేక యుగములు గడుపుచు నిటయుండ తాము సానివాసమునకు వచ్చి నా కోరిక తీర్చిరి. అది మొదలు నీ నామస్మరణము చేయుచు అనేక యుగములు గడుపుచు నిటయుండ తాము నా నివాసమునకు వచ్చి నా కోరిక తీర్చిరి. నా శరీరము శిథిలమయ్యను,
నా అపరాధములు మన్నించి నన్ను కాపాడుమోనుచు భీతిచే ప్రార్థించను. శ్రీకృష్ణునిడంతా దయాళుడై జాంబవంతుని శరీరమంతయు తన హస్తముతో నిమిరి భయము బాపి ఇట్లనెను. భల్లూకేశ్వర, శమంతకమణి నపహరించినటుల నాపై ఆరోపణపడ్డ నింద బాపుకొనవచ్చితిని గాన మణినిమ్ము పోయేదనని చెప్పగా, జాంబవంతుడు మణితో తన కుమార్తెను జాంబవతిని శ్రీకృష్ణునకు కానుకగా ఇచ్చను. తన ఆలస్యమునకు పరితపించి బంధుమిత్రులతోనూ కన్యారత్నముతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు ద్వారక చేరి యా వృత్తాంతమంతయు తెలిపి సమంతకమణిని సత్రాజిత్తునకిచ్చను. అంత సత్రాజిత్తు ఇది విని, అయ్యో లేని పోని నిందను మోపినందులకు మణిని తన కుమార్తెను సత్యభామతో కూడా కానుకగా శ్రీకృష్ణునే కర్పించెను. శ్రీకృష్ణుడు సత్యభామను స్వీకరించి మణిని తిరిగి సత్రాజిత్తునకు ఇచ్చివేశను. ఒక శుభముహూర్తమున శ్రీకృష్ణుడు జాంబవతి సత్యభామల పరిణయమాడెను. అతడికి వచ్చిన మునులు దేవాదులు స్తుతించి, మీరు సమర్థులుగాన నీలాపనిందులు బాపుకుంటుంది, మాకేమి గతి అని ప్రార్థింప, శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చవితి నాడు ప్రమాదవశమున చంద్రదర్శనమైన ఎడల ఆనాడు గణపతిని యథావిధిగా పూజించి ఈ సమంతకమణి కథను విని అక్షతలు శరమున దాల్చువారు నీలాపనిందనుందకుందురుగాక అని ఆనతీయ దేవాదులు సంతసించి తమ నివాసములకు పోయి ప్రతి సంవత్సరము దేవతలు మున్నగు వారు తమ తమ శక్త్యానుసారము భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతిని పూజించి అభీష్ట సిద్ధిగాంచుచు సుఖముగా నుండి శాపమోక్ష ప్రకారంబు సౌనకాది మునులకు వినిపించి వీట్కొని నిజాశ్రమున కరిగను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశాః. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. ఓం శాంతి శాంతి శాంతి.